నారాయణపేట దామరగిద్ద మండలం మల్లరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ వర్కర్ పీడిమెల్ల తాళప్ప అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి జోషి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ లాలప్ప కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకోవాలని, ఇలాంటి గ్రామ పంచాయతీ వర్కర్లు చనిపోతే 10 లక్షల రూపాయలు ఇచ్చి మట్టి ఖర్చులు 50,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ ద్వారా మట్టి ఖర్చులు 10,000 రూపాయలు అలాగే 1 నెల జీతం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి చంద్రప్ప, గ్రామ పంచాయతీ వర్కర్లు బాబు, మాణిక్యప్ప, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. దామరగిద్ద మండలం మడపల్లి గ్రామంలో ఇడమల్ల లాలప్ప గారు చనిపోవడం జరిగింది. ఈయన గ్రామ పంచాయతీ వర్కర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఈయనతో వారి తల్లి ఉన్నారు. చాలా పేదరికంతో ఉన్నటువంటి ఈయన కుటుంబం ఈరోజు రోడ్డున పడ్డటువంటి పరిస్థితి ఉంది. సిఐటిగా మేము గతం నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీ వర్కర్లు ఎవరైతే చనిపోతే వాళ్ళకి ఎక్స్ప్రెస్గా 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని, అట్లానే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి సిఐటి మేము ప్రతిసారి కోరుతూనే ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఈ యొక్క ఆలోచన విధానంలో ఇప్పటికే మార్పు అనేది రావటం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి గ్రామ పంచాయతీ వర్కర్లు ఎవరైతే చనిపోతారో వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, అట్లానే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి సిఐటి యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే చాలా కాలం నుంచి పోరాడుతున్న సందర్భంలో కనీసం మట్టి ఖర్చు అయినా 10,000 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడున్న ఈ సందర్భంలో 10,000 రూపాయలు అవి సరిపోవట్లేదు. కాబట్టి 50,000 రూపాయలు మట్టి ఖర్చు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. వెంబడే ఈ యొక్క లాలప్ప కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి, అట్లానే వారి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటి యూనియన్గా కోరుతా ఉన్నాం.